తెలంగాణ కళను నిజం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అలాంటి వ్యక్తిని వదిలిపెట్టొద్దని పరిగి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలో కొప్పుల మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మనకు రైతు బంధు పైసలు పడవు, మనం ఒడ్లు కొంటే ఒడ్ల పైసలు పడవు, అదంతా కూడా వాళ్ళు ఏదో పెట్టి మళ్ళీ పాత సిస్టమ్ పెడతారంట. అది మంచిగా ఉంటుందా? మనం విఆర్ఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, మళ్ళీ మనం వాళ్ళ చుట్టూ తిరగాలి మన పాస్బుక్ల కోసం. ఇప్పుడు 2 నిమిషాల మనం పాస్బుక్ తీసుకుంటున్నాం, 2 నిమిషాల పానీ తీసుకుంటున్నాం, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి దీంతో పాటు ఇవాళ కొత్తగా మనం ఎన్నికల్లో మళ్ళీ కొత్తగా 10 పథకాలు పెట్టినాం. ఈ పథకాలు మీకు అందరు కూడా ఒకసారి ఆలోచన చేయి. ఇవాళ రైతు బీమా అనేది ఏ రైతైనా చనిపోతేనే 5 లక్షలు వచ్చేది. కానీ మరి భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు, భూమి లేని వాళ్ళు కాక ఇంకా నిరుపేదలు ఉన్నారు, అందరికి కూడా బీమా ఇవ్వాలని కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అని పథకం పెడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రతి మనిషికి ఏది జరిగినా 5 లక్షలు వచ్చే విధంగా మరి కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవాళ అన్నపూర్ణ పథకం పెట్టి ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఇవాళ 2000 ఉన్న పింఛన్ని 5016కు పెంచుతున్నాం. ఇవాళ రైతు బంధు పైసలు ఎకరకు 10,000 ఉన్నాయి, దాన్ని ఇవాళ 16,000కు పెంచుతాం. అదేవిధంగా కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరి గతంలో 2 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు చేసినాం, ఇప్పుడు 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాం. ఇవాళ సౌభాగ్య లక్ష్మి పథకం పెట్టి ముఖ్యంగా మహిళలకు అందరు కూడా మీకు అందరికీ 3,000 వస్తాయి. మరి ఎందుకంటే 57 సంవత్సరాల దాటిన పెద్ద మనుషులకు పింఛన్ వస్తుండే, ఒంటరి మహిళలకు వస్తుండే, మరి భర్త చనిపోయిన వాళ్ళకి వస్తుండే. మరి అత్తకు పింఛన్ వచ్చినప్పుడు కోడలు కూడా ఏమని ఇవ్వాలి, బిడ్డకు కూడా ఏమని ఇవ్వాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులు తేలిన రేషన్ కార్డు మీద ఎంతమంది ఉంటే అందరు కూడా ఈ సౌభాగ్య లక్ష్మి పథకం పెట్టి 3,000 రూపాయల వృత్తి ఇవ్వబోతున్నాం. ఇవాళ గ్యాస్ సిలిండరు 400కి మనం ఇవ్వబోతున్నాం. ఇవాళ మహమ్మదాబాద్లో కూడా మహిళా సంఘాలు ఉంటాయి, మరి ఇక్కడ కూడా కూర్చోనికే మీకు వేదిక లేదు. రైతు వేదిక ఎట్లా కట్టినామో మహిళా సమైక్య కూడా మండల సమైక్య మహిళా సమైక్య పక్కా భవనం కూడా ప్రతి గ్రామంలో కట్టిస్తాం. దాంతోపాటు ఇండ్లు ఇవాళ కొత్తగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఇవాళ గృహలక్ష్మి వచ్చినాయి, అన్ని కూడా కొన్ని ఇచ్చినాం. తప్పకుండా ఇదంతా నిరంతర ప్రక్రియ. తప్పకుండా అందరికీ దళిత బంధు వస్తుంది, అందరికి ఇండ్లు వస్తాయి, అందరికి బీసీ బంధు వస్తాయి, మైనార్టీ బంధు కూడా అందరికీ ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టినాం. ఇవాళ ప్రభుత్వ భూమి ఉంటుంది, అసైన్డ్ భూమిని గతంలో మనం అమ్ముకునేకే వెసులుబాటు లేదు, ఖాళీ సాగు చేసుకున్న వరకు ఉంటుంది. ఇవాళ అసైన్డ్ భూమిని కూడా పట్టాలాగా మార్చి అవసరం ఉంటే రైతు అమ్ముకునే విధంగా మనం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇవాళ కొత్తగా 119 గురుకులాలు వస్తున్నాయి. ఇవాళ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవాళ అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజ్గా చేస్తున్నాం. ఇవాళ మహమ్మదాబాద్ కూడా మరి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. ఇవాళ మైనార్టీ సోదరులకు కాంపౌండ్ వాళ్ళు 25 లక్షల రూపాయలు మదర్సా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినాం. ఇంకా గ్రామంలో ఏం అవసరం ఉన్నా తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మహమ్మదాబాద్ బండల్ మీరు వికారాబాద్ కావాలని అడిగినారు, తప్పకుండా వికారాబాద్లో కలుపుతాం. మీ ఆలోచనతో ఖచ్చితంగా కలుపుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే